హాయ్ గైజ్, ఎలా ఉన్నారు? ఈరోజు చాలామంది ఉంటారంటే ఐటీ ఇండస్ట్రీ ఏం చేస్తుంది చాలామందికి తెలియదు. ఐటీకి వాళ్ళు కొత్తగా ఉంటారు, లేకుంటే ప్రపంచంలో ఐటీ చాలా పనులు చేస్తూ ఉంటుంది కదా, అసలు ఏం చేస్తూ ఉందని ఆశ్చర్యపోతూ ఉంటారు. నేను దానికి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐటీ ఇండస్ట్రీ అనేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అది రెండు పనులు చేస్తుంది. ఒకటి ఏంటంటే ప్రపంచంలో ఉన్న డేటాని స్టోర్ చేయడం అంటే స్టోరింగ్ ద డేటా అనేది ఐటీ ఇండస్ట్రీలో మొదటి పని. రెండో పని ఏంటంటే ఆ డేటాని ప్రాసెస్ చేయటం. అర్థమవుతుంది? అంటే డేటా ఉందనుకోండి, 10 అండ్ 20 ఉందనుకోండి, ప్రాసెసింగ్ అంటే అర్థం ఏంటి? ఆ రెండు కలిపితే ఎంత వస్తుంది, ఆ రెండుని మైనస్ చేస్తే ఎంత వస్తుంది, ఆ రెండును కూడితే ఎంత వస్తుంది, యావరేజ్ చేస్తే ఎంత వస్తుంది, ఇది ప్రాసెసింగ్ చేయడం అంటాం. సో ఐటీ ఇండస్ట్రీ చేసే పనులు ఈ రెండే. ఒకటోని డేటాని స్టోర్ చేయటం, రెండోది డేటాని ప్రాసెస్ చేయటం. డేటా స్టోర్ చేయడానికి మన దగ్గర ఫైల్స్ కానీ, ఎస్క్యూఎల్ కానీ, డేటా వేర్హౌసింగ్ కానీ ఇవన్నీ ఉంటాయి. అలాగే డేటాని ప్రాసెసింగ్ చేయడానికి లాంగ్వేజెస్ ఉపయోగపడతాయి. అంటే అర్థం ఏంటి? సి++, జావా, పైథన్. ఎవరైనా గనక నేను లాంగ్వేజ్లో పైథన్ నేర్చుకుంటా ఉన్నానంటే వాడు ఆ లాంగ్వేజ్తో డేటాను ప్రాసెస్ చేస్తాడు. అంటే ఆ నెంబర్లు ఎక్కడో స్టోర్ అయ్యి ఉంటే అవి తీసుకొచ్చి టోటల్ ఎంత, యావరేజ్ ఎంత, సార్టింగ్ ఎంత, ఇవన్నీ చేస్తూ ఉంటాడు. అంటే సింపుల్గా అర్థం కావడం కోసం ఐటీ ఇండస్ట్రీ ఏం చేస్తుందో ఇప్పుడు వివరించాను. ఏం చేస్తుంది? ఫస్ట్ది డేటా స్టోర్ చేస్తుంది. అందుకే దాన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటారు. ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అది డేటాతో పనిచేస్తుంది. ఫస్ట్ది డేటాని స్టోర్ చేయడం, రెండోది ఆ డేటా మీద ప్రాసెస్ చేయడం. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అయినా, గూగుల్ అయినా, ఐబిఎం అయినా, మరొకటైనా ఈ రెండిట్ల మీద పనిచేయాలి. ఐటీ ఇండస్ట్రీ కోర్ ఫంక్షనాలిటీ అంటే ఈ రెండు పనులే, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ గైజ్. ఇలాంటి ఏవైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, నేను మీకు అర్థమైన భాషలో సింపుల్గా వివరిస్తాను. థ్యాంక్ యూ అండి.